హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే మందార పూలు అను కనకాంబరాలు ఏమీ రాలేదండి. ఇవైతే వచ్చేసి ఉసిరికాయ పొడి చేద్దామని అప్పుడు నేను ఫంక్షన్ ముందు ఉసిరికాయలు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. వచ్చేసి మొత్తం మిక్సీ పట్టేసి రసం తీసి ఆ గింజల్ని ఇట్లా ఎండబెడదాము, ఇక్కడ మాకు ఎండ వస్తుంది కదా అని, మంచిగా ఉసిరికాయ పొడి అయిపోతుంది, దేంట్లో కన్నా యూజ్ అవుతుంది కదా అని ఇట్లా ఎండబెట్టి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడే వచ్చేసి పూజ అది చేసుకున్నాను, ఇంకా టిఫిన్ చేసేయాలి. ఇదిగోండి, ఇవైతే వచ్చేసి 50 రూపీస్ పెట్టి ఇంటి ముందుకి పూలు వస్తే తీసుకున్నాను. ఇవేనండి అవి ఫ్లవర్స్. ఇవ్వండి, ఇవాళైతే వచ్చేసి సండే కదా, ఇంకా మా బాబుకి ఇష్టమైన టిఫిన్ చేయమన్నాడండి. వచ్చేసి ఉప్మా చేస్తున్నా, బొంబాయి రవ్వ. వాడికి ఇది ఎంత పెట్టినా తింటాడండి, వాడికి చాలా ఇష్టం. వచ్చేసి ఉప్మా అయితే ఇష్టంగా తింటాడు. అసలు మా ఎప్పుడన్నా స్కూల్ నుంచి వచ్చా కూడా ఉంటే పొద్దున్న చేసిన అన్న కూడా సరే తింటాడు, ఈవినింగ్ అయినా మంచిగా నాకు ఇష్టమని చెప్పేసి. ఇక అందుకని అదే చేస్తున్నా. చూడండి, ఇదిగోండి రవ్వ పోసేసి మొత్తం కలిపేసుకుంటున్నాను. వచ్చేసి ఇదైతే వచ్చేసి సండే బ్లాగ్ అండి. సండే మార్నింగ్ నుండే స్టార్ట్ చేసేసాను. సబ్స్క్రైబర్స్ని కొంచెం పెంచుకున్నాం. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కానీ లాంగ్ వీడియోస్ వాచ్ అవర్ ఎంతకి రావట్లేదు. ఇంకా సరే, కొంచెం మనం వీడియోస్ అవి ఇంకొంచెం లెంత్గా తీస్తే అన్నా మంచిగా వస్తాయేమో వాచ్ అవర్స్ అని చూస్తున్నా. స్టార్ట్ చేసి కూడా ఒక 2 years అయిపోతున్నదండి, దగ్గర 1.5 yearsకి వచ్చేసింది. చూద్దాం ఎక్కడి దాకా రీచ్ అయ్యి సక్సెస్ అవుతుందో లేదో నా ఛానల్ అనేది చూడాలి. ఇవ్వండి, వచ్చేసి ఇవి టొమాటోలు 1/2 kg 10 రూపీస్ అండి. నేను వెజిటేబుల్స్ కోసం వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను. చాలా బాగున్నాయి టొమాటోస్. బీరకాయలు అను అట్లానే కొంచెం చిక్కుడుకాయలు అవి తీసుకున్నాను. అంటే రేపు మంగళవారం కాబట్టి మా కిందే మార్కెట్ పెట్టేస్తారు. ఈ 2-3 days కోసం అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. ఇవ్వండి, ఇట్లా కొంచెం పచ్చిగా కొంచెం పండుగ, ఇప్పుడు 2 పండుగ ఉంటే మిక్సీ వేసి ఉప్మాలో వేసేసుకున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇది గోంగూర 2 కట్టలు అండి. 2 కట్టలు వచ్చేసి 30 రూపాయలు తీసుకున్నాడు. ఇసుక అయితే బాగా వచ్చిందండి, కడిగి పెట్టేసుకున్నాను నైట్ అయినా. అయితే వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ రావట్లేదండి ఆకుకూరలు అని అంటున్నారు, అందుకే కాస్ట్లీ చెప్తున్నా అని చెప్పారు. చూడాలి, ఇంకా దీంతో పచ్చడి చేయటమో లేకపోతే పులుసు చేయటమో ఏదో ఒకటే అవుతుందండి. ఎందుకంటే కొంచెమే ఉంది కాబట్టి 2 items కావు కదా ఇంతమంది కంటే, అందుకని చూడాలి ఏం చేయమంటారో. ఇవన్నీ పాలండి, వచ్చేసి కాచుకోవడానికని గిన్నెలో పోసి పెట్టేసుకున్నాను, స్టవ్ మీద పెట్టేసుకుంటాను. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఉసిరికాయ రసం అని చెప్పాను కదా, నిన్న మొత్తం అంతా పిండేసుకున్నా అండి, మిక్సీ పట్టేసుకొని సీసా నిండా వచ్చింది. మనకి ఉసిరికాయ రసం కూడా హెయిర్ కూడా పట్టిస్తే హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది. బ్లాక్ హెయిర్, వైట్ హెయిర్ ఉంటే కొంచెం బ్లాక్ అవ్వటం స్టార్ట్ అవుతుంది కదా, వెంటనే అవ్వదు కానీ కొంచెం టైం పడుతుంది. కానీ మనం రెగ్యులర్గా కంటిన్యూగా చేస్తే మాత్రం చేంజ్ అనేది మనం చూస్తాము, ఉసిరికాయ రసం అనేది హెయిర్కి పట్టించడం వల్ల. ఇదిగోండి, గోంగూర అంతా వేయించేసుకుంటున్నా ఇందులో వేసేసుకొని. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి ఆలూ ఫ్రై మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇదిగోండి, ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను.
ఇది అయిపోతే కొంచెం హీట్ ఎక్కగానే ఆయిల్ వేసి వేయించేసుకొని రైస్ పెట్టేసుకొని చట్నీ చేస్తే ఇవాళకి లంచ్ అనేది అయిపోతుందండి. ఈ వాటర్ కూడా మొత్తం మనం తీసేసుకోవాలి. ఇదిగోండి కొన్ని వేయించేసుకున్నాను. ఇప్పుడు ఇంకొన్ని ఇందులో వేసేసాను. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇటువైపు స్టవ్ ఖాళీ ఉందని చెప్పేసి టీ పెట్టమన్నారండి మా హస్బెండ్. టీ పెట్టేస్తున్నాను. అయితే వచ్చేసి డైలీ ఓలోకి చేస్తున్నాను కానీ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. వచ్చేసి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు నా నుంచి? డైలీ వీలోకి బాగుందా, లేకపోతే ఓలోగా, లేకపోతే కుకింగా, లేకపోతే ఇంకేమన్నా మంత్లీ బడ్జెట్ ప్లాన్సా? మంత్లీ బడ్జెట్ అంటే మనకి ఇంట్లో నెల వచ్చేసరికి ఎవరికి ఏమేమి ఇవ్వాలో అన్నీ చూసుకోమని చెప్తూ ఉంటారు. ఇంత అమౌంట్ ఇస్తారు కదండి, అందులో నుంచి నేను ఎలా ప్లాన్ చేసుకొని సేవింగ్ చేస్తాను అనేది అలాంటివి వీడియోసా, లేదు అంటే ఇట్లానే డైలీ ఓలో కుకింగా, లేకపోతే మనీ సేవింగ్ టిప్సా, అట్లా ఎట్లాంటి వీడియోస్ కావాలో మీరు ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు రెగ్యులర్గా ఫాలో అయ్యి చూసేవాళ్ళు ఉంటే ఎలాంటి వీడియోస్ కావాలో నాకు మీరు సజెషన్ ఇస్తే నేను ఆ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అండి. ఎందుకంటే గ్రోత్ కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ వాళ్ళకి నచ్చుతుందో లేదో వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అర్థం కావట్లేదు. అందుకని వచ్చేసి మీరు ఎట్లాంటివి చేస్తే బాగుంటుందని నాకు సజెషన్ ఇవ్వండి, చూద్దాము. అది మీరు చెప్పింది చేయగలిగేటట్టు ఉంటే నేను డెఫినెట్గా అది నేను చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీకు. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి మొత్తం ఆలు అనేది వేయించేసి పెట్టేసుకున్నాను. ఇంకా వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ పెట్టేసుకుంటే అయిపోతుందండి వాటికి. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి రైస్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి వచ్చేసి గోంగూర వేయించుకున్నాను కదా, ఇది ఎక్కువ అవుతుందని చెప్పేసి ఉప్పు కలిపేసుకున్నాను. అంత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత చేస్తా అండి. ఇది ఇప్పుడు చేసేస్తున్నాను గోంగూర. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి టీ అయిపోయింది, కిందకి దింపేసుకొని ఇదిగోండి పాలు కాచేసుకుంటున్నాను. వచ్చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇది అయిపోగానే ఇక వచ్చేసి గోంగూరకి పచ్చడి చేసుకోవడానికి ఇవన్నీ వేయించేసుకుంటాను. రుచికి సరిపడా మిరపకాయలు, ఉప్పు వేసాను కాబట్టి సరిపోతుంది ఇది ఈ గోంగూరకి.